హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసివి దేవేంద్ర యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మా చుట్టుకి పాపకు నేను క్యారెట్ ప్యూరీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా హెల్తీ అండి, స్కిన్కి కానీ ఆరోగ్యానికి కానీ చాలా హెల్తీ క్యారెట్ ప్యూరీ అనేది. 6 months బేబీస్ నుండి 1 year బేబీ వరకు పెట్టచ్చు. ఇది 6th month 2 weeks జరిగిన తర్వాత నేను స్టార్ట్ చేస్తున్నానండి. అన్నప్రాసన అయిన తర్వాత మీరు కూడా 6 monthsలో 2 weeks అయిపోయిన తర్వాత నుండి పెట్టేసుకోవచ్చు. చాలా హెల్తీ, ఇష్టంగా కూడా తినేస్తారు చిన్నపిల్లలు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మనం ఈ వీడియోలో చూసేద్దామండి. దానికంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నపిల్లలకు సంబంధించిన ఫుడ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఏవైనా ఫుడ్ వీడియోస్ కావాలంటే బేబీకి సంబంధించి వాటిని కూడా కామెంట్ చేసినట్టయితే నేను వాటిని కూడా చేసి చూపించడానికి ట్రై చేస్తానండి. మా చుట్కీ పాప అయితే చాలా ఇష్టంగా తినేస్తుంది. ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా ఈ క్యారెట్ ప్యూరీ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూసేసేయండి. దానికోసం నేను ఇక్కడ క్యారెట్స్ ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నాను. ఒక 2 క్యారెట్స్ తీసుకోండి, సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం ఉండదు. చిన్నపిల్లలు కదా, చాలా చేసినా కూడా తినలేరు. దానికనేసి 2 క్యారెట్స్ తీసుకొని ఈ విధంగా పైన పీల్ అంతా కూడా ఫస్ట్ తీసేసుకోవాలి. ఈ విధంగా పైన పీల్ అంతా తీసేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. వెనక భాగం ముందు భాగం ఉన్నది కొద్దిగా ఇలా తీసేసుకోండి. అది పార్ట్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి తీసేసుకొని 2 క్యారెట్స్ తీసుకొని 2 క్యారెట్స్కి కూడా ఈ విధంగా పైన పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అన్నిటినీ కూడా కట్ చేసేసుకోవాలి. క్యారెట్ నార్మల్గా కూడా పెద్దవాళ్ళకైనా హెల్తీ కదా, చిన్నపిల్లలు ఇలా డైరెక్ట్గా తినలేరు కాబట్టి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పీల్ అంతా తీసేసి ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఒక గిన్నెలోకి యాడ్ చేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే క్యారెట్ ఉడకడానికి మనకి టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకుందాము. చిన్నపిల్లలు కదా, ఈ ముక్కలంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. లేదంటే వాళ్ళు తినలేరు, నమలడానికి అలాగే మింగడానికి వాళ్ళకి ఉండదు కదా. కాబట్టి మనము మెత్తగా కుక్ చేసుకోవాలి. ఫస్ట్ చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం నేను బీట్రూట్, బనానా వీటితో కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఎవరైనా కొత్తగా బేబీ ఉన్నవాళ్ళు, ఫస్ట్ బేబీ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అస్సలు ఉండదు కదా, అలాంటి వాళ్ళకి యూస్ అవుతుందని నేను ఈ వీడియోస్ లెంత్ ఎక్కువైనా కూడా క్లియర్గా చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా మొత్తం ఉడికేటట్టు ఉడికించుకొని ఒకసారి స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తే కూడా ముక్కలు అనేది మెత్తగా అయిపోతాయి. అప్పటి వరకు ఉడికించుకోవాలి మనము. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఉడికించుకోండి. ఇట్లా ప్రెస్ చేస్తే చూసారా విరిగిపోతున్నాయి, బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది కాస్త చల్లగా అవనిద్దాము. ఇదంతా కూడా చల్లగా అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇక నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఉడికించుకున్న క్యారెట్ ముక్కల్ని వాటర్తో సహా యాడ్ చేసుకోండి. ఉడికించిన వాటర్ అసలు వేస్ట్ చేయొద్దు. ప్రోటీన్స్ అంతా కూడా ఆ వాటర్లోనే ఉంటాయి మనకి, కాబట్టి ఈ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని దీన్ని మిక్సీకి పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసేయండి. ఇక్కడ చూసారా సాఫ్ట్గా మెత్తగా మిక్సీకి పట్టేశాను. ఈ విధంగా మిక్సీకి పట్టుకొని ఒక స్పూన్ తీసుకొని ఇదంతా కూడా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుందాము. చాలా సాఫ్ట్గా పట్టేశాను. ఈ విధంగా మీరు కూడా సాఫ్ట్గానే పట్టుకోవాలి, లేదంటే చిన్నపిల్లలు తినలేరండి. దానికోసమని ఉడికించి ఈ విధంగా సాఫ్ట్గా పట్టేసేయండి. ఇందులోకి ఎలాంటి స్వీటు, సాల్ట్ ఏమీ కూడా యాడ్ చేయొద్దు. బాయిల్ చేసి మిక్సీకి పట్టుకుంటే చూసారు కదా మనకి రెడీ అయిపోయింది. డైరెక్ట్గా ఇంకా తినిపించేసేయడమే. ఈ విధంగా మిక్సీకి పట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఎలాంటి వాటరు అలాగే మిల్క్ కానీ షుగరు, సాల్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలాగే కూడా కొంచెం స్వీట్గానే అనిపిస్తుంది. క్యారెట్ ఎలాగో కొద్దిగా స్వీట్గా ఉంటుంది కాబట్టి
ఇక్కడ చూసారా మా పాపకు తినిపిస్తున్నాను. చుట్కీ అయితే ఫస్ట్లో సరిగ్గా తినేది కాదండి. కంటిన్యూగా 2-3 రోజులు పెట్టినట్టయితే తర్వాత అలవాటు పడిపోతారు పిల్లలు. ఏదైనా ఫుడ్ మీరు ట్రై చేసేటప్పుడు ఒక 3 డేస్ కంటిన్యూగా ఒకే ఫుడ్ని ట్రై చేసి చూడండి. అప్పుడు పిల్లలకు అలర్జీస్ లాంటివి ఏదైనా వస్తే మీకు అర్థమైపోతుంది. అలా ఏం లేదు, అంతా నార్మల్గా ఉంది అనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఏ ఫుడ్ అయినా సరే కొత్తది మీరు చిన్నపిల్లలకు తినిపిస్తున్నప్పుడు ఒక 3 డేస్ కంటిన్యూగా తినిపించి ట్రై చేసి చూడండి. ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి సైడ్ ఇష్యూస్ లేవు అంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న స్పూన్తో కొద్దిగా ఇలా తినిపించేసేయండి. చిన్నపిల్లలు కదా, చాలా స్లోగా టైం పడుతుంది తినిపించడానికి. అయినా పర్లేదు, టైం తీసుకొని నెమ్మదిగా కొద్దిగా తినిపించి అలవాటు చేయించాలి పిల్లలకి. ఇప్పటి నుండి అలవాటు చేయలేదంటే పెద్ద అయినాక కూడా సరిగా ఫుడ్ తినరండి. దానికోసం మనం ఇప్పటి నుండినే అన్ని రకాల ఫ్రూట్స్, ఫుడ్ అంతా కూడా అలవాటు చేస్తూ ఉండాలి. అన్ని రకాలంటే ఏది హెల్తీనో చూసుకొని దాన్ని మాత్రమే పెట్టాలండి. చిన్నపిల్లలకి ఏది పడితే అది తినిపించేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ సరిగ్గా ఇప్పుడే డెవలప్ అయి ఉండదు కాబట్టి ఇలా స్మూతీ లాగా చేసుకొని పెట్టాలి. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా తినిపించేసేయండి. ఏదైనా ఫుడ్ తినిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటర్ అయితే తాగించండి. చిన్నపిల్లలు అడగలేరు వాటర్ కావాలని. మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వాటర్ అయితే కొద్దిగా అయినా తాపించాలి. ఈ విధంగా ఫుడ్ అంతా కూడా తినిపించేద్దాం. చాలా టైం పడుతుందండి చిన్నపిల్లలకు తినిపించాలంటే. మా పాప అయితే 2 చేతులతో గట్టిగా పట్టేసుకుంటుంది, అస్సలు పెట్టనివ్వదు. చాలా టైం పడుతుంది. చూసారుగా, ఈ విధంగా తినిపించేసిన తర్వాత క్లీన్ చేసేసుకుంటే ఎంచక్కా ఆడుకుంటారు. పొట్ట నిండుగా ఫుడ్ ఉంది అంటే బాగా ఆడుకుంటారండి. ఇంతే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా హెల్తీ ఫుడ్స్, బేబీస్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏంటి అనేది ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.